మన దేశంలో ఐవీఎఫ్ సెంటర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సంతాన లేమితో సతమతమయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో ఐవీఎఫ్ సెంటర్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారంలో అనేక చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. వారు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ధైర్యం చేసి ముందుకు రావడంతో వారి ఆగడాలకు చెక్ పడుతుంది. మన దేశంలో చాలా మంది జంటలు పిల్లలు కలగకపోవడంతో సతమతమవుతున్నారు. పిల్లలు పుట్టకపోవడం జంటలకు పెద్ద సమస్యగా మారింది. పిల్లలు పుట్టకపోతే చాలా మంది దంపతులు సంతాన సాఫల్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఈ కేంద్రాలకు బిడ్డల కోసం వచ్చే దంపతుల సంఖ్య భారీగా ఉంటోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు కనీసం 200 మంది వరకు దంపతులు పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాల్ని ఆశ్రయిస్తున్నారని అంచనా. ఈ సెంటర్లకొచ్చే కొందరు మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గడం, ఆడవారిలో అండాల ఉత్పత్తి కాకపోవడం ప్రధాన సమస్యలని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి దంపతుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఫర్టిలిటీని వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళతో అండం ఇవ్వడానికి నగరంలోని ఓ సంతాన సాఫల్య కేంద్రం ఒప్పించింది. భారీగా డబ్బులిస్తామని ఆశ చూపడంతో ఆ మహిళ ఒప్పుకుంది. అయితే ఎక్కువ అండాలు విడుదలయ్యేందుకు పలుమార్లు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ ఆరోగ్యం దెబ్బతినడంతో ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. బంజారాహిల్స్లోని ఓ సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకులు ఓ దంపతుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. ఆ దంపతులకు సంతానం కలిగించడంలో విఫలం కావడంతో వారి ఫిర్యాదు మేరకు వైద్యాధికారులు విచారణ జరిపారు. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఆ సెంటర్ నిర్వాహకులు కాలేజ్ విద్యార్థుల నుంచి అండాలు సేకరిస్తున్నట్లు తేలింది. అక్కడ ఏకంగా జెనెటిక్ ల్యాబ్ని అనుమతి లేకుండా ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. దీంతో అధికారులు ఆ సమయంలో ఆ సెంటర్ని సీజ్ చేశారు. కొన్ని కేంద్రాలు ఐయుఐ, ఐవీఎఫ్ పేరుతో దందా చేస్తున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు మహిళల అండాలు, పురుషుల వీర్యకణాల దానంతో చాటుమాటుగా వ్యాపారం చేస్తున్నాయి. యువత నుంచి వీర్యకణాలు, అండాలు సేకరించి వాటి సాయంతో దంపతులకు సంతానం కలిగేలా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. సంతానం కోసం వచ్చిన దంపతుల వద్ద నుంచి వీర్యకణాలు, అండాల్ని సేకరించి ఐయుఐ, ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందే అవకాశం కల్పిస్తామని తొలుత నమ్మబలుకుతాయి. 1-2 సార్లు ప్రయత్నం చేస్తాయి. మూడోసారి మాత్రం వారికి తెలియకుండా దాత నుంచి సేకరించిన వీర్యకణాలు, అండాలను ప్రవేశపెట్టి సంతానం కలిగిస్తూ ఉంటాయి. DNA పరీక్ష చేస్తే కానీ అసలు గుట్టు రట్టు కాదు. సికింద్రాబాద్లో సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై ఇలాంటి కేసే ఇప్పుడు నమోదైంది. ఈ కేంద్రం ద్వారా సంతానం పొందిన దంపతులకు పుట్టిన బిడ్డ తమది కాదనే అనుమానంతో DNA పరీక్ష చేయించడంతో అసలు విషయం బయటపడింది. చాలా మంది ఆర్థిక అవసరాల కోసం వీర్యం, అండాలు దానం చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. ఇందుకోసం సంతాన సాఫల్య కేంద్రాలు ఏజెంట్లను నియమించుకుంటాయి. మంచి శరీర పుష్టుండి క్రీడాకారుల్లా కనిపించే యువకుల్ని వీర్యదానానికి, మేలిమి రంగు శరీర ఛాయతో చక్కటి ముక్కు, చెవులు, ఆకర్షణీయమైన కళ్ళు, ఎత్తు ఉండే యువతులను అండదానానికి ఎంచుకుంటాయి. పేదరికంలో ఉండే యువతకు గాలం వేసి తమ పని కానిస్తూ ఉంటాయి. ఫర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులు వీరి నుంచి ఎక్కువ అండాలు, వీర్యకణాలు ఉత్పత్తయ్యేలా హార్మోన్ ఇంజెక్షన్లిస్తూ ఉంటారు. ఉదాహరణకు యువతుల్లో నెలకి 1 లేదా చాలా అరుదైన సందర్భాల్లో 2 అండాలు మాత్రమే విడుదలవుతాయి. కానీ సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకుల హార్మోన్ ఇంజెక్షన్లివ్వడం వల్ల 1 కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. ఇలా ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల అండదాతలు భవిష్యత్తులో సంతానానికి దూరమయ్యే ప్రమాదాలుంటాయని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్మోన్ ఇంజెక్షన్లను అతిగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలతో హైపర్ సిమ్యులేషన్ సిండ్రోమ్, ఇన్ఫెక్షన్లు, ఇతర రుగ్మతల బారిన పడే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. పిల్లల కోసం వచ్చే దంపతులకు సంతాన సాఫల్య కేంద్రాల్లో 2 పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. అవి ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్. గర్భాశయ ముఖద్వారం వద్ద పొర మందంగా ఉండటం,
భర్త వీర్యకణాల్లో చురుకుదనం లేకపోతే ఇదే విధానాన్ని అనుసరిస్తామని వైద్యులు పేర్కొన్నారు. ఐవీఎఫ్, ఐయుఏ ద్వారా అండాల్ని అవసరమైన వీర్యకణాలతో సంయోగం చేసి మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. ఇలా చేయడం వల్ల చాలామంది దంపతులకు సంతానం కలుగుతుందని వైద్యులు వివరించారు. ఒక్కసారికే గర్భం దాల్చే అవకాశాలు తక్కువని, ఈ ప్రక్రియను 4-5 సార్లు చేయాల్సుంటుందని పేర్కొన్నారు. దంపతులకు పిల్లలు కలిగించే పూచి, మాది అని చెప్పుకునే సాఫల్య కేంద్రాలు 5 లక్షలకు మించి ఫీజులు వసూలు చేస్తుంటాయనే ఆరోపణలున్నాయి. మరికొన్ని కేంద్రాలైతే లక్షలు వసూలు చేసి చేతులెత్తేస్తూ ఉంటాయి. ఇంకొన్ని ఏకంగా అనైతిక వ్యాపారానికి పాల్పడుతూ ఉంటాయి. వీరిని ఆశ్రయించే దంపతులకు తొలుత సైక్లింగ్ పేరుతో ఇంజెక్షన్లిచ్చి ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాత ఐవీఎఫ్, ఐయుఏ పద్ధతుల్ని అమలు చేస్తారు. చాలా కేసుల్లో దాతల నుంచి సేకరించిన వీర్యకణాల్ని, అండాలను రహస్యంగా వినియోగిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనుమతి ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు 50 నుండి 60 వరకుండగా అనధికారికంగా 200కు మించి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సంతాన సాఫల్యం కోసం పరీక్షలు చేసే జెనెటిక్ కేంద్రాలు, జెనెటిక్ ల్యాబ్లు కూడా స్కానింగ్ కేంద్రాల్లో అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. ఇలాంటి కేంద్రాల్ని వైద్యాధికారులు పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. సంతానం సాఫల్య కేంద్రాలు తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలి. మార్గదర్శకాలకు లోబడి వ్యవహరించాలి. కానీ క్షేత్రస్థాయిలో చాలా కేంద్రాలు ఈ నియమాలని తొంగలో తొక్కుతున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లలో అసలు రికార్డుల్నే నిర్వహించడం లేదు. అనుమతి పత్రాలు అస్సలు కనిపించవు. నిపుణులైన వైద్యుల జాడే కానరాదు. స్కానింగ్ యంత్రాలకు మెషిన్ నెంబర్లు ఉండవు. అయితే వీటిని నియంత్రించాల్సిన వైద్యాధికారులు అప్పుడప్పుడు నామమాత్రంగా తనిఖీలు నిర్వర్తిస్తూ స్కానింగ్ మిషన్లను సీజ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.